హలో ఎవ్రీవన్, అదిరిపోయే హరియాలి చికెన్ బిర్యానీ రెడీ. పచ్చిమిర్చి టేస్ట్తో స్పైసీగా సూపర్గా ఉంటుంది. రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చేసుకోవటం కూడా చాలా సింపుల్. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూద్దాం రండి. హరియాలి మసాలాకి ఫ్రెష్గా కొత్తిమీర, పుదీనా వేసుకోండి. స్పైసీగా ఉన్న పచ్చిమిర్చిని 1 కప్పు, పెరుగు, జీడిపప్పు వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఈ మసాలా కిలో చికెన్కి సరిపోతుంది. ఇప్పుడు చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న హరియాలి మసాలాని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్టు, బిర్యానీ మసాలా, కర్రీ లీవ్స్, మసాలాలన్నీ పట్టే విధంగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు బిర్యానీ అండీలోకి నెయ్యి, ఆయిల్ యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసి ఆనియన్స్ వేసుకొని సాల్ట్ వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం ఆనియన్స్ని పక్కకు తీసుకోండి. మరో బౌల్లోకి బాస్మతి రైస్ని 2 గ్లాసెస్ తీసుకొని వాటర్ పోసుకొని వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక పక్కన ఒక 10 మినిట్స్ నానబెట్టుకోండి. మిగిలిన ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని వేసుకోండి. అదే గిన్నెలో కొంచెం వాటర్ తెలుపుకొని పోసుకోండి. మరో బౌల్లో ఎసురు పెట్టుకొని అందులోకి మసాలా ఐటమ్స్ వేసుకొని ఉప్పు వేసుకోండి. ఇందులోకి మనం నానబెట్టుకున్న ముందుగా బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోండి. బాస్మతి రైస్ అనేది ఒక 18% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. అంతలోకి ఒక 10 మినిట్స్ చికెన్ కూడా కుక్ చేసుకున్నాను. ఇప్పుడు రైస్ కానీ కుక్ అయిపోయింది. 1 లేయర్ రైస్ వేసుకొని 1 లేయర్ ఏమో ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఇంకో లేయరు రైస్ వేసుకొని మళ్ళీ ఇంకో లేయరు పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టి దమ్ పెట్టుకోవాలి. ఒక 25 మినిట్స్ సరిపోతుంది. 25 మినిట్స్ తర్వాత హరియాలి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.